హాయ్ అండి, శ్రీవారం ఇచ్చిన వంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే కొరియాండర్ రైస్. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వెరైటీ వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారం ఇచ్చిన వంట. కొరియాండర్ రైస్ కావాల్సిన వస్తువులు: 6 కొత్తిమీర కట్టలు, 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, 5 యాలకులు, 5 లవంగాలు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకోవాలండి. కొత్తిమీరని మనం తీసుకున్న బియ్యానికి తగినట్టుగా తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మనం తీసుకున్న మసాలా సామాన్లన్నీ వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా కొద్దిగా మాత్రమే నీళ్లు పోసి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక మూకుడు పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేగగానే కొత్తిమీర పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మొత్తం అంతా కూడా వేయించుకోవాలండి. కొత్తిమీర పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మగ్గే లోపల ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని అన్నం ఉడికించుకోవాలండి. దానిలో యాలకులు, లవంగం, దాల్చిన చెక్క వేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకుని కొద్దిగా వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక రైస్ వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 80% కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచాలండి. అన్నం ఉడకగానే నీళ్లు మొత్తం అన్నీ వడకొట్టేసుకోవాలండి. చూడండి, కొత్తిమీర మొత్తం ఈ రంగులోకి రాగానే మనం వడకొట్టుకున్న అన్నాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మొత్తం అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలండి. ఈ కొరియాండర్ రైస్కి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది జీడిపప్పు. మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర పేస్ట్ రైస్ మొత్తానికి కలిపేసుకున్నాక వేయించుకున్న జీడిపప్పు వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత గుమగుమలాడి కొరియాండర్ రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కొరియాండర్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి బాస్మతి రైసే అవసరం లేదండి. మామూలు రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొరియాండర్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 6 కొత్తిమీర కట్టలు తీసుకున్నాను. మీరు తీసుకున్న బియ్యాన్ని తగినట్టుగా కొత్తిమీరని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కారాన్ని తగినట్టుగా వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా, చాలా ఫాస్ట్గా, ఎంతో టేస్టీగా చేసుకోగలిగే కొరియాండర్ రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎటువంటి కర్రీ అవసరం లేకుండానే రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారం ఇచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.